ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించక ప్రమాదాలను కొని తెచ్చుకోవడాన్ని గుర్తించిన మంచిర్యాల జిల్లాకు చెందిన వెల్లంపల్లి సిద్ధాంత సాయి స్థానిక పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తూ తన సొంత తెలివితేటలతో స్మార్ట్ హెల్మెట్ని ఆవిష్కృతించాడు. ఈ స్మార్ట్ హెల్మెట్ ఉంటేనే ద్విచక్ర వాహనం స్టార్ట్ అవుతుందని, హెల్మెట్ లేకుంటే వాహనం స్టార్ట్ కాదని సిద్ధాంత సాయి అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న సిద్ధాంత సాయి ఈ పరికరాన్ని ఎలా తయారు చేశాడో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మరి వృత్తి చెందిన సందర్భాలు మనము తరచూ వింటూ ఉంటాము. మరి పాఠశాల విద్యను అభ్యర్థిస్తున్న వెల్లంపల్లి సిద్ధాంత్ సాయి మరి తన తెలివితేటలతోటి మరి అది సాంకేతికతను వినియోగించుకొని మరి ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ను మర్చిపోతూ ఉంటాం హడావిడిలో, అటువంటి సమయంలో మనకు అది ఇండికేట్ చేసే విధంగా మరి సాంకేతిక మరి పరికరాన్ని మరి ఇటు హెల్మెట్లో అటు బైక్లో అమర్చి మనం వెళ్ళే ముందు మనకి ఇగ్నిషన్ ఏదైతే మరి ఇద్దరు హారన్స్ తోటి మనము ఇది మర్చిపోయాము, ఈ వెహికల్ పూర్తిగా స్టార్ట్ కాదు, మరి అట్లాంటి మరి పరికరాన్ని ఉపయోగించి అమర్చిన మరి ఈ సాంకేతికను మరి ఎలా మరి తనకు ఎందుకు వచ్చింది ఆలోచన, దీనివల్ల ఎలాంటి సేఫ్టీ ఉంటుంది, మరి పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సిద్ధాంత్ సాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాయి, ఎలా ఉంది, ఎలా తయారు చేసావు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? పొద్దున్న లేవగానే మనం న్యూస్లో చూడొచ్చు మెయిన్ హెడ్ ఇంజరీ యాక్సిడెంట్స్ అని. అయితే దానివల్ల ఎందుకు హెల్మెట్ ఇంకా బైక్ కనెక్షన్ ఉండద్దని ఆలోచిస్తే ఐడియా ప్రాణ రక్షణకి ఇది పూర్తిగా ఉపయోగపడుతుందని ఆలోచన వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఎవరైనా బండి ఆన్ చేయాలంటే నార్మల్గా వెళ్ళిపోతున్నారు. అయితే ఎప్పుడైతే మనం హెల్మెట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కాడికి వెళ్ళాలంటే కూడా హెల్మెట్ వేసుకోరు కొంతమంది. అయితే ఈ కనెక్షన్ ఉంటే ఏంటంటే ఎవరైతే హెల్మెట్ ఇంటికాడ మర్చిపోయినా బండి స్టార్ట్ చేయాలంటే బండి స్టార్ట్ కాదు, హెల్మెట్ పెట్టుకుంటే బండి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కడైనా చూసావా, సొంతగా ఆలోచన వచ్చిందా, లేకుంటే ఇలాంటిది ఎక్కడైనా పాఠ్య పుస్తకాల్లో చదివావా? ఎక్కడ చదవలేదు, ఓన్. సో దీనివల్ల ఇప్పటి వరకు మరి ఎలా ఫీల్ అవుతుంది? ఇటు కలెక్టర్తో పాటు ప్రజలు కూడా మంచి స్పందన ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. సో భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు? సో దీనికి మాకు ఒకసారి ఇది ఎలా పనిచేస్తుంది ఎలా అనేది చూపెట్టగలుగుతారా? ఒకసారి చెప్పండి. రైట్, ఈ హెల్మెట్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకే, హెల్మెట్ పెట్టుకుంటాను. తీస్తే పోతుందా? హెల్మెట్ తీస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాక మనం హెల్మెట్ రిమూవ్ చేసాం, ఆఫ్ అవడం వల్ల ఉంటుందా? సో హెల్మెట్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది, హెల్మెట్ ఉంటేనే ఆన్ అవుతుంది. లేకపోతే సో ఈ హెల్మెట్లో మీరు డివైస్ ఎక్కడ పెట్టారు? అసలు లోపల. ఆ పరికరం ఎక్కడ మీరు పర్చేజ్ చేశారు? హైదరాబాద్. సో ఆ పరికరం కొనడానికి మరి ఇందులో పెట్టడానికి మీకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? 3,000. సో 3,000లో మనకు హెల్మెట్ పెట్టి ఇందులో పెడితే మనకు అది ఇగ్నిషన్ సిస్టమ్, అంటే స్టార్ట్ అవ్వడం, స్టార్ట్ కాకపోవడం. సో హెల్మెట్ మరి రన్నింగ్లో ఉన్నప్పుడు మరి ఆఫ్ అవుతుందా తీస్తే? సో ఖచ్చితంగా వేర్ చేయాలి, అది ఉంటేనే మనకు సేఫ్టీ. సో హెల్మెట్ పెట్టకుండా స్టార్ట్ చేయండి, అసలు స్టార్ట్ అవుతుందా? చేయండి. నో స్టార్ట్. ఎందుకంటే నేను హెల్మెట్ పెట్టుకుంటాను. ఓకే, ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోబోతున్నాను. క్లిప్ పెట్టుకోవాలి. ఆన్ నేను మెల్లగా హెల్మెట్ తీస్తే ఆఫ్ అవుతుంది. ఆయన ఖాళీ సమయాల్లో ఫోన్ తీసుకొని ఏదో ఒక టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా అబ్బాయి ఏదో ఒక వస్తువుని తయారు చేయాలనే ఆలోచనతోని ఇంట్లో ఉన్న వస్తువులను కానీ బయట ఏదైనా వస్తువులను కానీ తీసుకొచ్చి ఏదో ఒక టెక్నాలజీ ఏదో ఒక వస్తువును తయారు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ తరుణంలోనే అతనికి ఈ ఆలోచన ఒకటి వచ్చేసి వెల్లంపల్లి సిద్ధాంత్ సాయి మా చిన్నబ్బాయి ఈ యొక్క స్మార్ట్ హెల్మెట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ హెల్మెట్ విషయంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా డీసీపీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది అబ్బాయి కూడా సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో ప్రథమ బహుమతి రావడం కూడా చాలా సంతోషకరం. మన స్కూల్ వాళ్ళు కూడా చాలా బాబుకి ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. మళ్ళీ ప్లస్ హెల్మెట్ కూడా తయారు చేసిన ఆయన చాలా హ్యాపీ ఉంది. వాళ్ళ డాడీ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఏదైనా మళ్ళా చేయాలనిపిస్తే ఆయన ఓన్గా ఏదైనా ఇంకా చేయాలని అనుకుంటాడు.